the chanting of Hare Krishna is not limited to the Kali Yuga but applicable to other ages as well. ఈ యొక్క నామామృత నుంచి ఈ యొక్క వాక్యాలు ఈ యొక్క హరినామం అనేటువంటిది ఈ కలియుగానికే పరిమితమైనటువంటిది కాదు, ఇతర యుగాలకు కూడా ఇది పనిచేస్తుంది. According to Srimad Bhagavatam, there are different processes for different ages, but the principle of each process remains valid in all ages. అయితే ఈ యొక్క భాగవతం ప్రకారం ప్రతి యుగానికి ఒక ఆచరణ అనేటువంటిది ఉంది. అయితే అన్ని యుగాల్లో కూడాను ఆ ఆచరణలు మనకి వర్తిస్తాయి. It is not that the chanting of Hare Krishna is effective in this age and not in Satyuga, nor it is that people were not chanting the holy names of the Krishna in Satyuga. అయితే ఈ యొక్క భగవంతుడి యొక్క ఈ పవిత్రమైనటువంటి హరినామాలు ఈ యుగంలోనే జపిస్తున్నారు, సత్యయుగంలో జపించడం లేదు, అప్పుడు ప్రభావవంతం చూపించడం లేదు అని అనడానికి లేదు. ఇది ఎప్పుడైనా చూపిస్తుంది. In Satyuga, meditation was the main process, and great munis meditated for a period of extended up to 60,000 years. అయితే ఈ సత్యయుగంలో అక్కడ మునులందరూ కూడాను ఈ ధ్యాన విధానాన్ని ఆచరించేటువంటి వారు. వాళ్ళు 60 సంవత్సరాలు పైగా ధ్యానం చేసేటువంటి వారు ఆ యుగంలో. 60,000 years. 60,000 సంవత్సరాలు. Chaitanya Mahaprabhu introduced the chanting of Hare Krishna as a great means of propaganda for spreading love of Godhead. అయితే చైతన్య మహాప్రభు ఈ యొక్క హరినామ విధానాన్ని, ఈ యొక్క భగవంతుని యొక్క ప్రేమని పంచడం కోసం ఇది ఎక్కువగా వ్యాప్తి చేసేది కలియుగంలో. It is not that it is recommended only for Kaliyuga. Actually, it is recommended for every age. అయితే ఇది కలియుగంలో మాత్రమే ఈ హరినామం ఏమి సూచించబడలేదు, అన్ని యుగాలకి కూడా ఈ హరినామం సిఫారసు చేయబడింది. There have always been many devotees who have chanted and reached perfection in all ages. అన్ని యుగాల్లో కూడా ఈ హరినామం జపించి పరిపూర్ణత్వ సిద్ధిని పొందినటువంటి భక్తులు అన్ని యుగాల్లో కూడా ఉన్నారు. That is the beauty of Krishna consciousness movement. It is not simply for one age or one country or one class of people. ఇది హరే కృష్ణ మహామంత్రంలో ఉన్నటువంటి ఆ సౌందర్యం, ఇది ఏదో కొంతమంది వ్యక్తులకో, కొన్ని దేశాలకో, కొన్ని కాలాలకో పరిమితమైనటువంటిది కాదు. ఇది అన్నిటికీ పనిచేస్తుంది. Hare Krishna can be chanted by any man in any social position, in any country and in any age. For Krishna is the supreme lord of all people, in all social positions, in all countries, in all ages. అయితే సర్వకాల సర్వావస్థల యందు అన్ని దేశాలలో కూడాను కృష్ణుడు దేవాదేవుడు. అందువలన ఈ యొక్క అన్ని సాంఘిక పరిస్థితులు, అన్ని విషయాల్లో, అన్ని స్థితుల్లో కూడా కృష్ణుడు దేవాదేవుడు. అందువలన ఆయన నామం అందరికీ పనిచేస్తుంది. అన్ని వాంఛలను తీర్చే కల్పవృక్షముల వంటి వారు, పతితులను ఉద్ధరించేవారు, కృపాసాగులైన వైష్ణవులందరికీ నా గౌరవపూర్వక ప్రణామాలు అర్పిస్తూ ఉన్నాను. అనంత కోటి వైష్ణవ భక్తులకి, రామాచార్య హరిదాస్ ఠాకూర్, ఇలా ప్రభుపాదికి